సూచిస్తుంది. అదేవిధంగా పంచాయతీలు మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనుల్ని వెంటనే ప్రారంభించాలి. ఎందుకంటే గతంలో కొంత కుంటుపట్టమే కాకుండా ఈ మధ్య హెల్త్ సమస్యలు కూడా వస్తున్న విషయం ఏదో తెలిసిందే. వీటి కోసం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పాట్ హోల్స్ ఏదైతే ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లో పాట్ హోల్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని కూడా పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవడం కోసం ఆర్ఎన్బి మినిస్టర్ని మరి వెంటనే వాళ్ళు చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమీక్ష చేస్తానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. కరెక్ట్. తర్వాత 7 వైట్ పేపర్స్ను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎప్పటి నుంచి? 31వ తారీఖు నుంచి. ఏదేదంటే 7 ఆశరా 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. ఏమండి? కమిటీ ఏం లేదు, ఆయా సంబంధిత మంత్రులు అధికారులు కలిసి తయారు చేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే క్యాబినెట్ కొలీగ్స్తో కూడా చర్చించి రిలీజ్ చేస్తారు, ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇచ్చింది, పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు కూడా పరీక్ష నిర్వహించలేదు, ఉద్యోగాలు నిర్వహించలేదు అంటే ఆటోమేటిక్గా పోయినట్టే కదా. సో అన్ని కలిపి మొత్తం ఇందాక చెప్పే ఫిగరు 16,347 ఉద్యోగాలకి రిలీజ్ చేయబోతున్నాం. తర్వాత పెడతాం రెగ్యులర్గా యాజ్ పర్ రూల్స్ ఎస్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఏదైతే నిర్వహించాలో తప్పకుండా టెట్ నిర్వహిస్తాం. ఏమండి? ఏం డిస్కషన్కి ఏం రాలేదు. వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. అందుకనే పారిశుద్ధ్య పనుల్ని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురుగునీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ సూచించారు. అది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అది ప్రభుత్వం ఏ విధంగా చనిపోయింది ఏంటి అనేది కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏదండి? అది కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం ఏం మాట్లాడకూడదు కదా. కోర్టు నిర్ణయం ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఏదండి? అన్నిటినీ అంటే
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం అవకాశం ఉన్న ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకోమన్నారు. దాంట్లో భాగంగా